శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని రామచంద్రమూర్తికి, ఆంజనేయ స్వామికి, వినాయకుల వారికి అందరికి నమస్కారం చేసుకుని వాళ్ళ మన రామాయణంలో బాలకాండలో 17వ సర్గకి వచ్చాము. పోయిన వారం మనము 16వ సర్గలో ఏం చూసుకున్నామంటే, దశరథ మహారాజు చేసుకుంటున్న యజ్ఞంలో ఆయన యజ్ఞ కుండంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు. దశరథ మహారాజునే చూస్తూ, నేను ప్రాజాపత్య పురుషుణ్ణి, ఇదిగో ఈ పాయస పాత్ర దేవతలు తయారు చేసి నీకోసం పంపించారు, అది తీసుకొని వచ్చాను, నువ్వు పుచ్చుకో, నీ భార్యలకి తినమని ఇవ్వు అని చెప్పాడు. దానివల్ల నీకు పిల్లలు కావాలన్న కోరిక తీరుతుంది అని చెప్పాడు. అంతకన్నా ముందే మన దేవతలందరూ ఇంద్రుణ్ణి ముందు పెట్టుకొని, ఇంద్రుడు మిగిలిన దేవతలందరితో, దేవతలు, ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు, గంధర్వులు అందరూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ మహర్షులందరూ ఉన్నారు. వాళ్ళందరితో పాటు కలిసి ఆయన బ్రహ్మదేవుడితోటి అడిగాడు, మనకు ఈ కష్టం ఉన్నది, నువ్వు వరం ఇచ్చావని చెప్పి ఆ వర గర్వంతో రావణాసుడన్న ఒక రాక్షసుడు 3 లోకాలని ఏడిపిస్తున్నాడు, ఏం చేద్దాము అని అడిగితే, ఒక ఉపాయం ఉంది, నన్ను వరం కోరుకుంటున్నప్పుడు రావణాసురుడు ఎందుకో మరి మనుషులను వదిలిపెట్టాడు, వాళ్ళ వల్ల నాకు అభయం కావాలి అని, వాళ్ళ వల్ల నాకు భయం లేకుండా ఉండాలి అని ఆయన కోరుకోలేదు, కాబట్టి అదొక మార్గం ఉందని ఆయన చెప్పాడు. ఈలోగా మన ఋష్యశృంగుడు వాళ్ళు చేస్తున్న యజ్ఞంలో విష్ణుమూర్తిని కూడా ఆహ్వానిస్తే ఆయన కూడా వచ్చాడు, బ్రహ్మగారిని పలకరించాడు. అప్పుడు బ్రహ్మగారు వాళ్ళందరూ, ఇంద్రుడు వాళ్ళందరూ, మిగిలిన దేవతలు, గంధర్వులు, సూర్యుడు, చంద్రుడు అందరూ అక్కడ ఉన్నారు, సముద్రుడు, వాళ్ళందరూ అడిగారు, నువ్వు మాకొక ఉపకారం చేసి పెట్టు, ఈయనకి ఇక్కడ యజ్ఞం చేసుకుంటున్న దశరథుడికి నువ్వు కొడుగ్గా పుట్టు, ఆయన పిల్లల కోసమే చేసుకుంటున్నాడు, చాలా గొప్పవాళ్ళు ఆయన భార్యలు, కాబట్టి వాళ్ళ కోరిక నెరవేరుతుంది, మా కోరిక కూడా తీరుతుంది, ఆ రావణాసుని తట్టుకోలేకుండా ఉన్నాము, వాణ్ణి వధించే ప్రయత్నం చెయ్యి, ఈ పనికి నిన్ను నియోగిస్తున్నామని చెప్తే ఆయన సరే అన్నాడు. విష్ణుమూర్తి ఆయన సంకల్పం చేసుకున్నాడు. తర్వాత ఆయన అంతర్ధానమైపోయాడు. ఇంకా ఈ ప్రాజాపత్య పురుషుడు వచ్చి ఆ పాయస పాత్రని మన దశరథ మహారాజుకి ఇచ్చాడు. దశరథ మహారాజు పుచ్చుకొని వెళ్ళాడు, భార్యలకి పంచాడు, వాళ్ళందరూ గర్భవతులు అయ్యారు. అక్కడ ఉన్నాము. ఆ సర్గలో 16వ సర్గలో నేను నేర్చుకున్న విషయం ఏమి అంటే, ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏం తెచ్చావు, మీ ఇంటికి వస్తే ఏం ఇచ్చావు అని కాకుండా, పాపం మన దశరథ మహారాజు ఆయన కావాలనే కోరుకొనే చాలా ఆశతో ఎంతో తాపత్రయపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ముందు అశ్వమేధ యాగాన్ని చేసి ఆ తర్వాత పుత్రకామేష్ని చేసుకొని, ఇంత చేస్తే యజ్ఞ పురుషుడు వచ్చింది తన కోసమే అని తెలుసు, చేతిలో ఉన్న పాయస పాత్ర అది ఏం అందులో పాయసం ఉందని నాకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ అది తెచ్చింది మాత్రం తన కోసమే అని తెలుసు, అయినా కూడా ఎంతో మర్యాదగా ఆయనతో, ప్రజాపత్య పురుషుడితో, నేను మీకు ఏమి చేయగలవాడును అని అడిగాడు. ఆయన, ఇదిగో దేవతలు పంపించింది, వాళ్లే చేసి తయారు చేసి నీకోసం ఇచ్చి పంపించారు, తీసుకో అని పాయసాన్ని ఇచ్చాడు. అది రామాయణంలో ప్రతి సర్గలో మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటూనే ఉంటుంది. మర్యాదలు నేర్పించడానికే ఉంది రామాయణం.
అది మర్యాద. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చేయగలము అని అడగడం మర్యాద. నా కోసమే వచ్చాడు, నేను పిలిస్తే వచ్చాడు, నాకేదో తెచ్చాడు కాకుండా అని చూసుకున్నాను నేను. ఇప్పుడు మనము 17వ సర్గలోకి వెళ్దాము. శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తాదశ సర్గ ప్రారంభ. పుత్రత్వం తు గతే విష్ణౌ రాజ్ఞః తస్య మహాత్మనః ఉవాచ దేవతాః సర్వాః స్వయంభూః భగవాన్ ఇదం. ఇంకప్పుడు తస్య ఆ యొక్క మహాత్మనః మహాత్ముడైన రాజ్ఞః రాజుగారు దశరథ మహారాజుకు మన విష్ణువు చేత పుత్రత్వంతో గతే పుత్రత్వం కలిగిన తర్వాత మన శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజుకి పుత్రుడిగా ఆయన జన్మ తీసుకుంటానని సంకల్పించి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడైన స్వయంభువు మన బ్రహ్మదేవుడు అక్కడ ఉన్న సర్వాహ దేవతాహ అందరు దేవతలు అన్నప్పుడు దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ ఉన్నారు అక్కడ ఆ సమయంలో. ఎందుకు అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు ఎంతో మంది దేవతలను పిలుస్తారు. వాళ్ళు అంగదేవతలతో, ప్రత్యంగ దేవతలతో, పరివారాలతో వస్తారు, సకుటుంబంగా వస్తారు. కాబట్టి అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరితో మన బ్రహ్మదేవుడు ఇదం ఈ మాటలను ఉవాచ అన్నాడు. పుత్రత్వం తు గతే విష్ణౌ రాజ్ఞః తస్య మహాత్మనః ఉవాచ దేవతాః సర్వాః స్వయంభూ భగవాన్ ఇదం. సత్యసంధస్య వీరస్య సర్వేషాం నః హితైషిణః విష్ణోః సహాయాన్ బలినః సృజత్వం కామరూపిణః. ఆయన ఏమన్నాడంటే బ్రహ్మదేవుడు అక్కడున్న వాళ్ళందరితో, సత్యసంధుడు విష్ణువు అన్న మాట నెరవేరుస్తాడు. ఆయన సత్య సంకల్పుడు. ఆయన సంకల్పం చేస్తే అది వట్టిపోదు, ఆ పని జరిగిపోతుంది. ఆయన దశరథుడికి బిడ్డగా పుడతానన్నాడు, ఆ పని జరుగుతుంది. పుట్టి రావణాసురుణ్ణి వధిస్తానని చెప్పాడు, ఆ పని జరుగుతుంది. కాబట్టి అటువంటి వీరుడికి సర్వేషాం నహ అంటే మనకు, సర్వేష అంటే అందరికి, నహ సర్వేషాం అంటే మనందరికీ, హితైషిణః హితం చెయ్యాలి అన్న కోరికతో ఉన్నవాడికి, మనకు మంచి జరగాలి, మన కోరిక తీరాలి, మనకు హితం కలగాలన్న ఉద్దేశంతో ఉన్నవాడు గొప్ప పరాక్రమవంతుడు, సత్య సంకల్పుడు, సత్యసంధుడు. అటువంటి విష్ణువుకు సహాయంగా బలినః మహాబలం కలిగిన వాళ్ళు, కామరూపిణః కోరుకున్న రూపాన్ని తీసుకోగలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళని సృజధ్వం అందరూ సృష్టించండి. అందరూ ఈ విధంగా గొప్ప బలవంతులైన కామరూపులైన పిల్లలను అందరూ కనండి. ఎందుకు అంటే వాళ్ళందరూ విష్ణువుకు సహాయం చేయవలసి ఉన్నది అని ఆయన చెప్పాడు. మీరందరూ సృష్టించండి, మీ అంశలతో మొత్తం ఒక పెద్ద సైన్యం తయారవ్వాలి అని ఆయన చెప్పాడు. సత్యసంధస్య వీరస్య సర్వేషాం నః హితైషిణః విష్ణోః సహాయాన్ బలినః సృజధ్వం కామరూపిణః. మాయావిదః చ శూరాంశ్చ వాయువేగ సమాంజవే నయజ్ఞాన్ బుద్ధిమాన్ విష్ణుతుల్య పరాక్రమాన్. వాళ్ళు మాయావిధులై ఉండాలి, మాయా విధానాలన్నీ తెలిసుండాలి. ఎందుకు అంటే మాయావులైన రాక్షసులతో యుద్ధానికి బయలుదేరుతున్నాం మనము. రాక్షసులకి కొన్ని రకాల మాయలు, కొన్ని రకాల సిద్ధులు జన్మతః వస్తాయి. ఆ జాతికి ఉన్న లక్షణం.
పిట్టలు పుట్టగానే ఆకాశంలో ఎగరడం వాటికి వస్తుంది. పెద్ద సిద్ధి చేసి సాధనతోటి సిద్ధి సాధించవలసిన అవసరం లేదు. ఆ రకంగా వీళ్లకు మాయా విద్యలన్నీ వచ్చుంటాయి రాక్షసులకి. కాబట్టి మనకు కూడా అవి తెలిసి ఉండాలి. ఎవరితో యుద్ధానికి వెళ్తున్నామో వాళ్లకు సరిపోయేటట్టు మన పరాక్రమం ఉండాలి. అట్లానే శూరాంశ్చ, గొప్ప శూరులై ఉండాలి. మీరు మీ అంశాలతో ఎవరిని జన్మింపజేస్తున్నారో వాళ్ళందరూ శూరులై ఉండాలి. వాళ్ళు పైగా వాయువేగ సమాన్ జవే, జవము అంటే వేగం. వాళ్ళ వేగం ఎట్లా ఉండాలి అంటే వాయు వేగానికి సమానంగా ఉండాలి, అంత వేగంగా ఉండాలి. పైగా నయ జ్ఞాన్, నయం తెలిసి ఉండాలి. పని ఎంత చాకచక్యంతో నెరవేర్చగలము అన్న విషయం తెలిసి ఉండాలి. తర్వాత బుద్ధి సంపన్నాన్, బుద్ధి సంపదలో వాళ్ళు గొప్పవాళ్ళై ఉండాలి, గొప్ప తెలివితేటలు ఉండాలి. తర్వాత విష్ణుతుల్య పరాక్రమాన్, విష్ణువుకు తుల్యం సమానమైన పరాక్రమం ఉండాలి. అటువంటి వాళ్ళు కావాలి మనకి ఆయన సైన్యంగా ఉండడానికి. వాళ్లకు మాయా విధానాలన్నీ తెలిసి ఉండాలి. తర్వాత శూరులై ఉండాలి. వాయువు వేగానికి సమానమైన వేగం కలిగి ఉండాలి. పనులు చక్కబెట్టే చాకచక్యం నయజ్ఞానం ఉండాలి. బుద్ధి సంపన్నులై ఉండాలి. విష్ణువుకు సమానమైన పరాక్రమం ఉండాలి. అటువంటి వాళ్ళు కావాలి మనకిప్పుడు. మాయా విదహచ శూరాంశ్చ వాయువేగ సమాన్ జవే నయజ్ఞాన్ బుద్ధి సంపన్నాన్ విష్ణుతుల్య పరాక్రమాన్ అసంహార్యాన్ ఉపాయజ్ఞాన్ దివ్య సంహననాన్వితాన్ సర్వాస్త్ర గుణ సంపన్నాన్ అమృత ప్రాసనాన్ ఇవ. వాళ్ళు అసంహార్యాన్, వాళ్ళని ఆపడానికి అడ్డు పెట్టడానికి వీల్లేకుండా ఉండాలి. అటువంటి వాళ్ళై ఉండాలి. ఉపాయ జ్ఞాన్, ఉపాయము దానికి సంబంధించిన జ్ఞానము ఉండాలి వాళ్ళకి. ఉపాయాల్ని పన్నగలిగిన జ్ఞానం ఉండాలి. దివ్య సంహననాలు ఉండాలి. వాళ్ళు దివ్యమైన దేహాలు ఉండాలి. దేహ దార్ఢ్యం అట్లా ఉండాలి. బలం ఉండాలి, శక్తి ఉండాలి, తేజస్సు ఉండాలి. అటువంటి దివ్యమైన శరీరాలు ఉండాలి వాళ్లకు. అటువంటి శరీరాలతో అన్వితాన్ కూడి ఉండాలి వాళ్ళు. వాళ్ళు సర్వాస్త్ర గుణ సంపన్నాన్, సర్వాస్త్రాలు తెలియాలి వాటికి. వాటి గుణాలు లక్షణాలు తెలియాలి. అస్త్రాలు ఉపయోగించడం, ఉపసంహరించడం అన్ని తెలిసి ఉండాలి వాళ్ళకి. అటువంటి సంపద ఉండాలి. పైగా అమృత ప్రాసనం, ప్రాసనం అంటే అసనం, అసనం అంటే తినడం, భోజనం చేయడం అని అర్థం. ప్రాసనం అంటే గొప్పగా భుజించడం అని అర్థం. అందుకే మనం అన్నప్రాసన అంటాము. అన్నం ప్రాసనం అంటే భుజించడం అని అర్థం. అమృతాన్ని భుజించిన వాళ్ళ లాగా ఇవా ఉండాలి. అంటే అందరూ అమృతాన్ని భుజించలేరు. దేవతల కంటే అమృతం తినే అవకాశం ఉంటుంది, అందరికి ఉండదు. కానీ అమృతం ఆహారంగా పుచ్చుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారు, అంతటి బలము, జ్ఞానము, శక్తి సంపదలతో ఉండాలి వాళ్ళు. అసంహార్యాన్ ఉపాయజ్ఞాన్ దివ్య సంహననాన్వితాన్ సర్వాస్త్ర గుణ సంపన్నాన్ అమృత ప్రాసనాన్ ఇవా. అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ యక్ష పన్నగ కన్యాసు వృక్ష విద్యాధరీషు చ. అప్సరస్సు, అప్సరల్లో, చ అట్లానే ముఖ్యాసు ముఖ్యమైన వాళ్ళలో, మొదలైన వాళ్ళలో, గంధర్వీణాం గంధర్వ యువతుల్లో, గంధర్వు కన్యల యొక్క తనూషు తనువుల్లో, శరీరాల్లో, అట్లానే యక్ష పన్నగ కన్యాసు యక్ష కన్యలు, పన్నగాలు నాగుల కన్యలు వాళ్లలో, వృక్ష విద్యాధరీషు వృక్షములు అంటే భల్లూకాలు, విద్యాధరీషు విద్యాధరీ స్త్రీలలో, వీళ్లలో మీరు ఈ మొత్తం మీ అంశలతో జన్మలను ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు. అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ యక్ష పన్నగ కన్యాసు వృక్ష విద్యాధరీషు చ. ఇక్కడ ముఖ్యాసు అంటే ముఖ్యమైన అప్సరసలని చెప్పడానికి లేదు. అప్సరసల్లో ఎక్కువ తక్కువ ముఖ్యమని ఏముండదు. ముఖ్యమని సంస్కృతంలో అప్పుడప్పుడు వాడినప్పుడు మొదలుగా అని అర్థం. అప్సరసలు మొదలైన వాళ్ళు, గంధర్వి
గంధర్వ కన్యలు, యక్ష పన్నగ కన్యలు, వృక్ష కన్యలు అంటే భల్లూక కన్యలు, విద్యాధరి స్త్రీలు, వాళ్లలో మీరు పిల్లల్ని పుట్టించండి. కిన్నరీణాం చ గాత్రేషు వానరీణాం తనూషు చ సృజధ్వం హరిరూపేణ పుత్రాన్ తుల్య పరాక్రమాన్. కిన్నరీషు కిన్నరులు, వాళ్ళ యొక్క కన్యలు కిన్నరి కన్యలు కాని ఆడవాళ్ళు స్త్రీలు, వాళ్లలో వాళ్ళ గాత్రేషు శరీరాలకు, అట్లానే వానరీషు వనాల్లో అడవుల్లో తిరిగే వాళ్ళందరూ వనచరులందరూ వానరులే. ఇక్కడ 2-3 రకాల వానరుల పేర్లు చెప్తారు. అందులో మనం అందరినీ వానరులు అంటే అందరినీ కోతులు అని అనుకుంటాము, కానీ వానరులు అన్నప్పుడు కోతులు కొంతమందిని గో లాంగూలాలని పిలుస్తున్నారు. చిన్న ఆవు తోకలాంటి తోకలతో లాంగూలాలతో ఉన్నవాళ్ళు, కొంచెం నల్లగా ఉన్న వానరాలు, భల్లూకాలు, వీళ్ళందరినీ కూడా వాళ్ళు అడవుల్లో సంచరించే వాళ్ళందరూ వానరులే. ఆ విధంగా ఉన్న వానరీనాం తనూషు, తనువుల్లో శరీరాల్లో కూడా మీరు పిల్లల్ని కనండి. ఆ రకంగా హరి రూపేణ, హరులు అంటే మన వానరులు, కోతులు, ఆ రూపాల్లో మీకు తుల్య పరాక్రమ, మీకు సరితూగే పరాక్రమాలతో, మీ పరాక్రమాలకి సరితూగేటట్టు. వాయుదేవుడికి పరాక్రమం బలం, అగ్నిదేవుడికి పరాక్రమం తేజస్సు. ఆ రకంగా మీకు ఏ పరాక్రమాలు ఉన్నాయో వాటికి సమానమైన పరాక్రమాలతో పుత్రాన్ పిల్లలను, పుత్రులను సృజధ్వం సృష్టించండి అని ఆయన చెప్పాడు. కిన్నరీణాం చ గాత్రేషు వానరీణాం తనూషు చ సృజధ్వం హరిరూపేణ పుత్రాన్ తుల్య పరాక్రమాన్. పూర్వమేవ మయా సృష్టః జాంబవాన్ వృక్షపుంగవః జృంభమాణస్య సహసా మమ వక్రాత్ అజాయత. పూర్వమేవ ఇంతకు ముందే, పూర్వమే, మయా నా చేత, జాంబవాన్ జాంబవంతుడు అన్న పేరున్న, వృక్ష పుంగవః వృక్షము అంటే భల్లూకం, ఎలుగుబంటి, ఎలుగుబంటిలో శ్రేష్ఠుడు, ఒక గొప్ప ఎలుగుబంటిని జాంబవంతుడు అన్న పేరున్న వాణ్ణి, అటువంటి వాడు మయా నా చేత సృష్టింపబడ్డాడు ఇంతకన్నా ముందే. ఎట్లా అంటే, ఒకసారి నేను జృంభమాణస్య ఆవులిస్తుంటే, నేను ఆవులించినప్పుడు మమ నా యొక్క వక్త్రాత్ నా ముఖంలో నుంచి, ఇక్కడ తకారం పోయింది, అది స్పెల్లింగ్ మళ్ళీ నేను కరెక్షన్ చేసుకుంటాను, వక్త్రాత్ నా నోట్లో నుంచి, సహసా వెంటనే, అజాయత పుట్టాడు. నేను ఒకసారి ఆవులిస్తుంటే నా నోట్లో నుంచి జాంబవంతుడు అన్న ఒక భల్లూక వీరుడు జన్మించాడు అని చెప్పాడు. పూర్వమేవ మయా సృష్టః జాంబవాన్ వృక్షపుంగవః జృంభమాణస్య సహసా మమ వక్త్రాత్ అజాయత. తే తథా ఉక్తాః భగవతా తత్ ప్రతిశ్రుత్య శాసనం జనయామాసుః ఏవం తే పుత్రాన్ వానర రూపిణః. అప్పుడు భగవంతుడైన బ్రహ్మగారి చేత, తథా అప్పుడు, ఆ విధంగా, ఉక్తాహ విన్నారాయని చెప్తున్న మాటని ఆ విధంగా చెప్పబడ్డారు వాళ్ళు. ఇంకా తే వాళ్ళందరూ, తత్ ఆ శాసనాన్ని, ప్రతిశ్రుత్య విని దాన్ని పాటించడానికి బయలుదేరుతున్నారు. ఆ విధంగా తే వాళ్ళు వానర రూపిణః వానర రూపాల్లో వనచరులుగా ఉన్న పుత్రాన్ పుత్రులను ఏవం విధం ఈ విధంగా వాళ్ళు జనయామాసుహు పుట్టిస్తూ ఉన్నారు. వాళ్ళు భగవంతుడైన బ్రహ్మదేవుడు చెప్పిన మాటల్ని విన్నారు. విని వాళ్ళు కూడా వానర రూపాల్లో ఉన్న పుత్రులను పుట్టిస్తూ ఉన్నారు. తే తథా ఉక్తాః భగవతా తత్ ప్రతిశ్రుత్య శాసనం జనయామాసుః ఏవం తే పుత్రాన్ వానర రూపిణః.
ఋషయః చ మహాత్మానః సిద్ధ విద్యాధర ఉరగాః చారణాః చ సుతాన్ వీరాన్ శుశ్రుజుః వనచారిణః. ఋషయః చ ఋషులు కూడా, మహాత్మానః ఆ మహాత్ములందరూ, వాళ్లతో పాటు సిద్ధ విద్యాధర ఉరగాః సిద్ధులు అంటే సాధన చేసి సిద్ధి సాధించేసిన వాళ్ళు, విద్యాధరులు గొప్ప విద్యలన్నీ ధరించి ఉన్నవాళ్ళు, గొప్పగా చదువుకున్న వాళ్ళు, ఉరగాహ పాములు వీళ్ళందరూ, చారణాహ చరిస్తూ ఉన్నవాళ్ళు, ఆచరణలు చేసి వాళ్ళు ఆ స్థితికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, వనచారిణ వనచరులని అయి ఉన్న, వీరాన్ వీరులై ఉన్న, సుతాన్ కొడుకులను, శుశ్రుజుహు సృష్టించారు. ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగాలు, చారణులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అంశలతో గొప్ప వీరులైన వాళ్ళు, వనచరులైన వానరులందరినీ వాళ్ళు పుత్రులుగా పుట్టిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిద్ధులు, విద్యాధరులు, ఉరగాలు, చారణులు, ఋషులు వీళ్ళందరూ కూడా మన హిమాలయాల పైన అట్లా మన పై డైమెన్షన్స్ లో, మన సూర్యుడి కన్నా కింద భూవర్లోకంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఎవరికి వాళ్లకు వాళ్ళ వాళ్ళ ప్రదేశాలు ఉంటాయి, వాళ్ళ ఊళ్ళన్నీ కట్టుకొని ఉంటారు వాళ్ళు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు తపస్సులు అవన్నీ చేసుకున్న వాళ్ళు ఋషులు, గొప్ప సాధనలు చేసుకున్న వాళ్ళు సిద్ధులు, గొప్పగా చదువుకున్న వాళ్ళు వేదాలన్నీ వాళ్ళు విద్యాధరులు, ఉరగాలు మరి ఏం చేసుకుంటే ఉరగాలు అవుతారో నాకు ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు. కనిపించినప్పుడు ఆ విషయం కూడా నోట్ చేసుకుంటాను. చారణులు గొప్పగా ఆచారాలన్నీ పాటించిన వాళ్ళు. వీళ్ళందరూ భూమి మీద ఉండి ఇవన్నీ ఆచరిస్తూ ఉంటే, చదువుకుంటూ ఉంటే, సాధనలు చేసుకుంటూ ఉంటే, తపస్సులు అవన్నీ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏమి కోరి చేసుకుంటారు అంటే మోక్షాన్ని కోరే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ జన్మల్లో ఆ శరీరం పడిపోయి లోపల సిద్ధి సాధించకపోతే ఈ లోకాల్లో ఈ రూపాల్లో వాళ్ళు పైన ఉంటారు, అదృశ్య రూపాల్లో ఉంటారు, దివ్య శరీరాలతోటి. అక్కడ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో పుడతారు, మళ్ళీ సాధనలు కంటిన్యూ చేసుకుంటారు అని చెప్తూ ఉంటారు మన భగవద్గీతలో కూడా. వాళ్ళందరూ గొప్ప వీరులని కంటూ ఉన్నారు. ఋషయః చ మహాత్మానః సిద్ధ విద్యాధర ఉరగాః చారణాః చ సుతాన్ వీరాన్ శుశ్రుజుః వనచారిణః. వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రః వాలినం ఆత్మజం సుగ్రీవం జనయామాస తపనః తపతాం వరః. ఇప్పుడు ఇంద్రుడు ఆత్మజం ఆయన కొడుగ్గా పుత్రుడుగా, వాలినం వాలిని పుట్టించాడు. వాలి ఎటువంటి వాడు అంటే మహేంద్రాభం మహేంద్రుల్లాగా ఉన్నాడు. మహేంద్ర ఆభం ఇంద్రుడు కొడుకు మహేంద్రుల్లాగా ఉన్నాడు, అంత గొప్పగా ఉన్నాడని ఒక అర్థం. కాక మహేంద్ర పర్వతంలాగా ఉన్నతంగా ఉన్నాడు ఆయన అని ఇంకొక అర్థం. ఆయన వానరేంద్రం ఈ వానరులందరికీ ఇంద్రుడై ఉన్నాడు. ఎందుకంటే ఇంద్రుడి కొడుకు ఇంద్రుడై ఉన్నాడు, మహేంద్రుల్లాగా ఉన్నాడు, చూడ్డానికి చాలా గొప్పవాడు. ఆయనని మన ఇంద్రుడు పుట్టించాడు. తర్వాత తపతాం తపింపచేసే వాట్లల్లో, ఎండగట్టే వాట్లల్లో వరహ శ్రేష్ఠుడైన వాడు, తపనః తపనుడు సూర్యుడు. ఇప్పుడు ఈ సూర్యుడు సుగ్రీవుణ్ణి జనయామాస పుట్టించాడు. ఇంద్రుడు వాలిని పుట్టించాడు, సూర్యుడు సుగ్రీవుణ్ణి. వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రః వాలినం ఆత్మజం సుగ్రీవం జనయామాస తపనః తపతాం వరః. బృహస్పతిః తు అజనయత్ తారం నామ మహాకపిం సర్వవానర ముఖ్యానాం బుద్ధిమంతం అనుత్తమం. మన బృహస్పతి ఆయన తు కూడా తార అన్న పేరున్న నామ ఆ పేరుతో ఉన్న మహాకపిం ఒక గొప్ప వానరుణ్ణి అజనయత్ పుట్టించాడు. తారా అన్న పేరున్న తల్లి
ఆమె వాలిని పెళ్లి చేసుకున్న తల్లి. ఆమె వాలికి భార్య అయి ఉన్నది. ఆమె వేరు, ఆమె స్త్రీలింగంతో ఉంటుంది. ఆ పేరు తారా అని ఇక్కడ దీర్ఘం ఉండేది, ఇక్కడ తారా అనుంది. కాబట్టి తారుడు అన్న ఆయన మహాకపిం, అటువంటి గొప్ప వానర వీరుణ్ణి మన బృహస్పతి అజనయత్ పుట్టించాడు. ఈ తారుడు అన్న ఆయన సర్వ వానర ముఖ్యానం, మొత్తం వానర ముఖ్యుల్లోకి కూడా అనుత్తమం, ఎంతో గొప్పదైన, గొప్ప ఉత్తమమైన బుద్ధిమంతం, బుద్ధి కలిగిన వాడు. వానరులందరిలో వానర ముఖ్యుల్లోకి ఆయన ఒక గొప్ప బుద్ధి కలిగిన వాణ్ణి, తారుడు అన్న పేరున్న ఒక గొప్ప వానరుణ్ణి మన బృహస్పతి పుట్టించాడు. బృహస్పతి తు అజనయత్ తారం నామ మహాకపిం సర్వ వానర ముఖ్యానాం బుద్ధిమంతం అనుత్తమం. ధనదస్య సుతః శ్రీమాన్ వానరః గంధమాదనః విశ్వకర్మా తు అజనయన్ నలం నామ మహాకపిం. ధనదుడు మన కుబేరుడు, ఆయన యొక్క సుతః కొడుకు, శ్రీమాన్ శ్రీమంతుడైన వాడు, వానరః వానరుడు, ఆయన పేరు గంధమాదనః. ధనదుడు మన కుబేరుడి కొడుకు గంధమాదనుడు. విశ్వకర్మతు విశ్వకర్మ కూడా నల్లం నామ నల్లుడు అన్న పేరున్న మహాకపిం ఒక గొప్ప వానరుణ్ణి అజనయన్ పుట్టించాడు. కుబేరుడి కొడుకు గంధమాదనుడు, విశ్వకర్మ కొడుకు నలుడు. ధనదస్య సుతః శ్రీమాన్ వానరః గంధమాదనః విశ్వకర్మా తు అజనయన్ నలం నామ మహాకపిం. పావకస్య సుతః శ్రీమాన్ నీలః అగ్నిసదృశప్రభః తేజసా యశసా వీర్యాత్ అతిరిచ్యత వానరాన్. పావకస్య, పావకుడు అంటే అగ్నిదేవుడు, ఆయన యొక్క సుతః కొడుకు, శ్రీమాన్ శ్రీమంతుడైన వాడు, నీలః ఆయన పేరు నీలుడు, ఆయన అగ్ని సదృశ ప్రభ, ఎవరి పరాక్రమాలు మీలో ఉన్న తేజస్సులు వాటితో మీ అంశలతో పుట్టించండి అని చెప్పాడు. కాబట్టి అగ్ని యొక్క కొడుకు, అగ్నికి సదృశం సమానమైన ప్రభలతో ఉన్నవాడు నీలుడు పుట్టాడు. ఆయన ఈ నీలుడు తేజస తేజస్సు చేత, యశస యశస్సు చేత, వీర్యాత్ వీర్యం చేత, వానరాన్ వానరులందరినీ అతిరిచ్యత మించినవాడు. మన నీలుడి యొక్క తేజస్సు, యశస్సు, వీర్యము, పరాక్రమము అందరినీ మించి ఉన్నది. పావకస్య సుతః శ్రీమాన్ నీలః అగ్ని సదృశ ప్రభః తేజసా యశసా వీర్యాత్ అతిరిచ్యత వానరాన్. రూప ద్రవిణ సంపన్నౌ అశ్వినౌ రూపసమ్మతౌ మైందం చ ద్వివిధం చ ఏవ జనయామాసతుః స్వయం. ఇంకా రూపము ద్రవిణము డబులు, రూపలావణ్యము ఐశ్వర్యము ఉన్న ఆ సంపదలతో ఉన్న అశ్వినౌ అశ్విని దేవతలు, వాళ్ళు రూప సమ్మతౌ వాళ్ళ రూపాలు, వాళ్ళ అందం ఎట్లా ఉంటుంది అంటే అశ్విని దేవతలకి అందరూ సమ్మతిస్తారు, ఎంతో గౌరవిస్తారు, అంత అందగాళ్ళు. వాళ్ళు మైందం మైందుడు అన్నవాణ్ణి, ద్వివిధం ద్వివిధుడు అన్నవాణ్ణి స్వయంగా వాళ్ళు జనయామాసతుః పుట్టించారు. రూప ద్రవిణ సంపన్నౌ అశ్వినౌ రూపసమ్మతౌ మైందం చ ద్వివిధం చ ఏవ జనయామాసతుః స్వయం. వరుణః జనయామాస సుసేనం నామ వానరం శరభం జనయామాస పర్జన్యః తు మహాబలం. వరుణః వరుణదేవుడు సుషేణం సుషేణుడు అన్న నామ పేరున్న వానరం వానరుణ్ణి జనయామాస పుట్టించాడు. అట్లానే పర్జన్యః తు పర్జన్యుడు కూడా
మహాబలం గొప్ప బలం కలిగినవాడు. శరభం శరభం అన్న పేరున్నవాడు, శరభుడు అన్న పేరున్నవాడు. అటువంటి వాణ్ణి జనయామాస పుట్టించాడు. వరుణః జనయామాస సుషేణం నామ వానరం శరభం జనయామాస పర్జన్యః తు మహాబలం. మారుతస్య ఔరసః శ్రీమాన్ హనుమాన్ నామ వానరః వజ్ర సంహనన ఉపేతః వైనతేయ సమోజవే. ఇంకా మారుతస్య మరుత్తు యొక్క వాయుదేవుడి యొక్క ఔరసః ఉరస్సు నుంచి హృదయం నుంచి పుట్టినవాడు శ్రీమాన్ శ్రీమంతుడు, హనుమాన్ నామ వానరః హనుమంతుడు అన్న పేరున్న వానరుడు. ఆయన వజ్ర సంహనన ఉపేతః వజ్రకాయుడు, వజ్రంతో సమానమైన దాఢ్యం శక్తి కలిగిన శరీరంతో ఉన్నవాడు, ఉపేతః కూడి ఉన్నవాడు. వైనతేయ వైనతేయుడు అంటే వినతాదేవి కొడుకు గరుత్మంతుడు సుపర్ణుడు, ఆయన యొక్క సమహ సమానమైన జవము వేగం కలిగినవాడు. మారుతస్య ఔరసః శ్రీమాన్ హనుమాన్ నామ వానరః వజ్ర సంహనన ఉపేతః వైనతేయ సమోజవే. తే సృష్టాః బహుసాహస్రాః దశగ్రీవ వధోద్యతాః అప్రమేయ బలాః వీరాః విక్రాంతాః కామరూపిణః. తే వాళ్ళు ఆ విధంగా బహుసహస్రాః అనంతమైన ఎన్నో వేల కొద్దీ అప్రమేయ బలాః అప్రమేయ ప్రమేయం అంటే ఇంక కొలవడానికి వీల్లేనంత కొలత కందనంత బలంతో ఉన్నవాళ్ళు, వీరాహ పరాక్రమం కలిగిన వాళ్ళు, విక్రాంతాహ గొప్ప విక్రమం కలిగిన వాళ్ళు, కామరూపిణః కోరిన రూపాల్ని ధరించగలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళని అనంతంగా వేల కొద్దీ సృష్టించారు. ఇంతమంది మొత్తము దేవతలు, ఋషులు, గంధర్వులు వీళ్ళందరూ కలిసి ఇంతమందిని ఎందుకు అటువంటి అపరిమితమైన బలము పరాక్రమము కలిగిన వాళ్ళని ఎందుకు సృష్టించారు అంటే దశగ్రీవ వధ ఉద్యతాః దశగ్రీవుణ్ణి వధించాలని ఉద్యమించి నడుం బిగించి వాళ్ళు ఇంతమందిని పుట్టించారు. తే సృష్టాః బహుసాహస్రాః దశగ్రీవ వధోద్యతాః అప్రమేయ బలాః వీరాః విక్రాంతాః కామరూపిణః. తే గజాచల సంకాశాః వపుష్మంతః మహాబలాః వృక్షవానర గోపుచ్ఛాః క్షిప్రం ఏవ అభిజగ్నిరే. తే వాళ్ళు గజాచల సంకాశాః గజాలు ఏనుగుల్లాగా, అచలాలు పర్వతాల్లాగా, ఆ విధంగా సంకాశాః అంటే ఆ విధంగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏనుగుల్లాగా పర్వతాల్లాగా ఉన్నారు. అటువంటి వాళ్ళు వపుష్మంతః శరీరాలు అటువంటివి వాళ్ళకి. వాళ్ళు మహాబలాః గొప్ప బలవంతులు. వృక్ష వానర గోపుచ్ఛాః వృక్షములు అంటే భల్లూకాలు, వానరాలంటే కోతులు, గోపుచ్ఛాః అంటే నల్లగా ఉంటాయి ఆ కోతులు, చిన్నగా గోవులకున్న లాంటి తోకలుంటాయని రాశారు. కాబట్టి భల్లూకాలు వానరులు అనుకుందాం, కోతులు ఎలుగుబంట్లు చాలా రూపాల్లో క్షిప్రం ఏవ వెంటనే అభిజగ్నిరే పుట్టుకొనొచ్చాయి. తే గజాచల సంకాశాః వపుష్మంతః మహాబలాః వృక్షవానర గోపుచ్ఛాః క్షిప్రం ఏవ అభిజగ్నిరే. యస్య దేవస్య యత్రూపం వేషః యః చ పరాక్రమః అజాయత సమం తేన తస్య తస్య పృథక్ పృథక్. యస్య దేవస్య ఏ దేవతల యొక్క యత్ రూపం ఏ రూపాలున్నాయో, వేషః ఏ వేషాలున్నాయో, యః చ ఏవేవైతే పరాక్రమః పరాక్రమాలున్నాయో,
తస్య తస్య వాటికి వాటికి వాళ్ళ రూపాలకి వేషాలకి పరాక్రమాలకి ఆ దేవతలకి తేన వారికి సమానమైన రూపాలెన్నో ఇక్కడ పృథక్ పృథక్ వేరు వేరుగా అజాయత పుట్టే. ఏ దేవతలకి ఏ రూపాలు వేషాలు పరాక్రమాలు ఉన్నాయో అవే రూపాల్లో వేషాల్లో పరాక్రమాల్లో వేరు వేరుగా వాళ్ళకి సమానమైన పరాక్రమాలతో రూపాలతో వేషాలతో ఎంతో మంది పుట్టారు. యస్య దేవస్య యత్ రూపం వేషః యః చ పరాక్రమః అజాయత సమం తేన తస్య తస్య పృథక్ పృథక్. గోలాంగూలీషు చ ఉత్పన్నాః కేచిత్ ఉన్నత విక్రమాః వృక్షీషు చ తథా జాతా వానరాః కిన్నరీషు. గోలాంగూలీషు ఇక్కడ గోపుచ్ఛాహ అన్న, ఇక్కడ గోలాంగులీషు. ఇక్కడ గోపుచ్ఛాలు అంటే పుంలింగం. గోపుచ్ఛాల్లాగా ఉన్న వానర్లు చాలా మంది పుట్టారు. ఇక్కడ గోలాంగులీషు కొద్దిగా నల్లగా ఉన్న ముఖాలతో చిన్న తోకలతో ఉన్న ఆడ వానరాలకు ఉత్పన్నాహ పుట్టాయి కేచిత్ కొన్ని, ఉన్నత విక్రమాహ గొప్ప పరాక్రమంతో ఉన్న వానరాలు, అట్లానే వృక్షీషు ఆడ భల్లూకాలకు, తథా అట్లానే కిన్నరీషు కిన్నరి స్త్రీలకు చ కూడా వానరాహ వానరులందరూ జాత కలిగారు. గోలాంగూలీషు చ ఉత్పన్నాః కేచిత్ ఉన్నత విక్రమాః వృక్షీషు చ తథా జాతా వానరాః కిన్నరీషు చ. దేవాః మహర్షి గంధర్వాః తార్క్ష్యాః యక్షాః యశస్వినః నాగాః కింపురుషాః చ ఏవ సిద్ధ విద్యాధర ఉరగాః. దేవాః దేవతలు, మహర్షి గంధర్వ తార్క్ష యక్ష యశస్వినః ఎంతో యశోమూర్తులైన యక్షులకు, తార్క్షులు అంటే గరుత్మంతులకు, గరుడు అని పిలుస్తాము గ్రద్దలు, వాటిని తార్క్షులు అని పిలుస్తారు. మనం తార్క్షుడు అంటే మనకు తెలిసిన వాడు గరుత్మంతుడు. గంధర్వాహ గంధర్వులు, మహర్షులు దేవాహ దేవతలు, నాగాహ నాగులు, కింపురుషులు చయేవ సిద్ధులు విద్యాధరులు ఉరగాలు, వీళ్ళందరూ కూడా వారి వారి అంశాలతో ఎన్నో వానరులను వనచరులను సృష్టించారు. దేవాః మహర్షి గంధర్వాః తార్క్ష్యాః యక్షాః యశస్వినః నాగాః కింపురుషాః చ ఏవ సిద్ధ విద్యాధర ఉరగాః. బహవః జనయామాసుః హృష్టాః తత్ర సహస్రశః వానరాన్ సుమహాకాయాన్ సర్వాన్ వై వనచారిణః. ఈ విధంగా తత్ర అక్కడ ఆ సమయంలో అప్పుడు సహస్రశః వేల కొద్దీ, వనచారిణః వనంలో అడవుల్లో చరించేవాళ్ళు, సుమహాకాయాన్ ఎంతో గొప్ప శరీరాలతో ఉన్నవాళ్ళు, వానరాన్ వానరులను, సర్వాన్ వై అందరినీ, వాళ్ళందరూ వనాల్లో చరించేవాళ్ళు, వాళ్ళందరినీ హృష్టాహ ఎంతో సంతోషంగా వీళ్ళ పైన చెప్పిన వాళ్ళందరూ, బహవః ఎంతో మందిని వేల కొద్దీ ఉన్న వానరులను జనయామాసుః పుట్టించారు. చాలా సంతోషంగా ఉత్సాహంగా వేల కొద్ది, బహవః సహస్రశః ఎన్నో వేల కొద్ది వానరులను వనచరులను వాళ్ళు పుట్టించారు. వాళ్ళందరూ ఆ వనచరులు వానరులు గొప్ప శరీరాలతో ఉన్నవాళ్ళు. వాళ్ళింకా కొద్ది రోజుల్లో రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత రావణాసుడితో యుద్ధానికి వెళ్ళడానికి సమాయత్తం అవుతూనే పుట్టారు వాళ్ళు. ఆ విధంగా రావణాసుడి వధ కోసమే వీళ్ళందరూ పుడుతూ ఉన్నారు. బహవః జనయామాసుః హృష్టాః తత్ర సహస్రశః వానరాన్ సుమహాకాయాన్ సర్వాన్ వై వనచారిణః. వాళ్ళందరూ సర్వాన్ వై అందరూ వనచరులే.
అప్సరస్సు చ ముఖ్యాసు తదా విద్యాధరీషు చ నాగకన్యాసు చ తథా గంధర్వీణాం తనూషు చ. ఆ పుట్టిన వాళ్ళందరూ అప్సరస్సు అప్సరలకు, ముఖ్యాసు మొదలైన వాళ్ళందరికీ, తదా అప్పుడు, విద్యాధరీషు విద్యాధరీ స్త్రీలకు, నాగకన్యాసు నాగకన్యలకు, తథా అదే విధంగా, గంధర్వీణాం తనూషు చ గంధర్వ కన్యలకు వాళ్ళు పుట్టారు. అప్సరస్సు చ ముఖ్యాసు తదా విద్యాధరీషు చ నాగకన్యాసు చ తథా గంధర్వీణాం తనూషు చ కామరూప బలోపేత యథా కామం విచారిణః సింహ శార్దూల సదృశాః దర్పేణ చ బలేన చ. అప్సరసులకు, విద్యాధరులకు, నాగకన్యలకు, గంధర్వ స్త్రీలకు పుట్టిన మన వాళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళంటే ఒక్కొక్కళ్ళు కామ రూప బల ఉపేత, కామం కోరుకున్న రూపాన్ని వాళ్ళు తీసుకోగలరు, పైగా కామించగలిగిన అందమైన రూపాలతో ఉన్నవాళ్ళు, బలాలతో గొప్ప బలంతో ఉపేత కూడి ఉన్నవాళ్ళు, యథా కామం వాళ్ళు కోరుకున్నట్టు, విచారిణ చరించగలిగిన వాళ్ళు, వాళ్లకు కోరుకున్న రూపాలే కాదు, కోరుకున్న బలాలే కాదు, కోరుకున్న విధంగా వాళ్ళు చరించగలరు, ఎక్కడికి పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోగలరు. ఆ విధమైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు సింహ శార్దూల సదృశాః, సింహాలకు శార్దూలాలంటే పెద్ద పులులకు సదృశం సమానమైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు. దేనికి అంటే దర్పేణ దర్పంలో, గర్వంలో, బలేన బలంలో. దర్పంలో బలంలో సింహాలకు పెద్ద పులులకు తక్కువ కాదు వీళ్ళు. కోరుకున్న రూపాలు తీసుకోగలరు, కోరుకున్నంత బలాలతో ఉండగలరు, కోరుకున్న చోటికి వెళ్ళిపోగలరు. అట్లాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు. కామరూప బలోపేతాః యథా కామం విచారిణః సింహ శార్దూల సదృశాః దర్పేణ చ బలేన చ. శిలా ప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః నఖ దంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్ర కోవిదాః. సర్వే అందరూ శిలా ప్రహరణాః శిలలను, బండరాళ్లని, కొండ శిలల్ని పట్టుకొని ప్రహరణాలుగా, ఆయుధాలుగా వాడగలరు వాళ్ళు. వాళ్ళకి వేరే కొత్త ఆయుధాలు కూడా అవసరం లేదు, బండరాళ్ళు తీసుకొని ఎత్తి విసురుతారు వాళ్ళు, అంత బలాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. శిలలనే ఆయుధాలుగా వాడగలరు. అట్లానే సర్వే అందరూ పాదపయోధినః పాదపాలు, పాదం అంటే పాదాల వేళ్ల నుంచి, పా అంటే పానం చేసేవి చెట్లు, వేళ్ల నుంచి నీళ్లు తాగేవి ఆ పాదపాలు. పెద్ద పెద్ద చెట్లను పెళ్లగించి వాటితో యుద్ధాలు చేస్తారు అటువంటి యోధులు వాళ్ళు. సర్వే అందరూ నఖ దంష్ట్రాయుధాః, నఖములు అంటే గోళ్లు, దంష్ట్రాలంటే పళ్ళు, కోరలతోటే యుద్ధాలు చేస్తారు వాళ్ళు. సర్వే అందరూ సర్వాస్త్ర కోవిదాః వాళ్ళు బండరాళ్లతోటి, చెట్లతోటి ఆయుధాలుగా యుద్ధం చేస్తారు, పళ్లతోటి, గోళ్లతోటి యుద్ధాలు చేస్తారంటే వాళ్ళకి వేరే ఆయుధాలు, అస్త్రాలు తెలియవేమో అనుకుంటామని చెప్పి మళ్ళీ వెంటనే మన వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ చేయగలరు, వీటితో పాటు సర్వాస్త్రాలకు గురించిన జ్ఞానం వాళ్లకుంది. అస్త్ర కోవిదులు వాళ్ళు, పండితులు. సర్వాస్త్రాల గురించిన పాండిత్యం వాళ్ళకుంది. వాళ్ళు కావాలంటే ఇవి వాడతారు, కావాలంటే అవి వాడతారు. అయ్యో ఆయుధాలు లేవు, ఇప్పుడు ఇట్లా నా బాణం ఇంట్లో పెట్టి వచ్చాను, నా విల్లు అక్కడే ఉంది, గోడకు తగిలించాను, వెళ్ళి తెచ్చుకుంటానని వాళ్ళు ఏమన్నారు. అక్కడ ఏం దొరికితే అవి తీసుకొని వాళ్ళు యుద్ధం చేయగలరు. అట్లాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అంత పరాక్రమం, అంత శక్తి, అంత బలము, అంత తెలివితేటలు ఉన్నవాళ్ళు, గొప్ప ఉపాయాలు ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు. శిలా ప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః నఖ దంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్ర కోవిదాః. మన బ్రహ్మదేవుడు పుట్టించండి అనగానే ఎంతమందిని, ఎంత గొప్ప గొప్ప వాళ్ళని గబగబా గబగబా పుట్టించేశారు మన వాళ్ళు. మన రామచంద్రమూర్తి రావడమే తర్వాయి. విచాలయేషు శైలేంద్రాన్ భేదయేయు స్థిరాన్ ధృమాన్ క్షోభయేయు చ వేగేన సముద్రం సరితాం పతిం. వాళ్ళు శైలేంద్రాన్, శైలం శిలల ఇంద్రుడు అంటే పర్వత రాజులను, పెద్ద పెద్ద పర్వతాలను కూడా
విచాలయేయుహు చలింపజేస్తారు, కుదిపేయగలరు, వాళ్ళు ఊపేస్తారు. పర్వతాలను కూడా వాళ్ళు ఊపేయగలరు, కదిలించగలరు. పైగా స్థిరాన్ స్థిరంగా ఉన్న ద్రుమాన్ పెద్ద పెద్ద చెట్లను మానులను కూడా భేదయేయుహు ముక్కలు ముక్కలు చేయగలరు, విరగ్గొట్టేయగలరు. వాళ్ళు వేగేన వాళ్ళ వేగంతో సరితాం పతిం, సరిత్తులు అంటే నదులు, వాటి యొక్క పతి అంటే సముద్రుడు, సరితాంపతి అంటే సముద్రుడు, సముద్రుణ్ణి కూడా వాళ్ళ వేగంతో క్షోభయేయుహు క్షోభింపజేస్తారు. వాళ్ళంత వేగంగా కదులుతుంటే సముద్రుడు కూడా అల్లకల్లోలం అయిపోవాలి. అట్లాంటి బలము, అట్లాంటి వేగం వాళ్ళది, అట్లాంటి శక్తి. పర్వతాలను కూడా కదిలిస్తారు, చెట్లని కూడా పెళ్లగించి ముక్కలు ముక్కలు చేస్తారు, సముద్రాన్ని కూడా వాళ్ళ వేగంతో అతలాకుతలం చేస్తారు. విచాలయేయుః శైలేంద్రాన్ భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్ క్షోభయేయుః చ వేగేన సముద్రం సరితాం పతిం దారయేయుః క్షితిం పద్యాం ఆప్లవేయుః మహార్ణవం నభస్థలం విసేయుః చ గృహ్ణీయుః అపి తోయదాన్. పద్భ్యా వాళ్ళ పాదాలతోటే క్షితిం భూమిని దారయేయుః దారులు తయారు చేస్తారు, గాడి పెట్టేయగలరు. వాళ్ళు పాదాలతో నడుస్తుంటే భూమిలో గాడి పడుతూ ఉంటుంది, అంత బలం వాళ్ళకి. అట్లానే మహార్ణవం పెద్ద పెద్ద సముద్రాల్ని, ఆర్ణవం అంటే సముద్రం, మహార్ణవాలని వాళ్ళు ఆప్లవేయుహు దాటిపోతారు ఎగురుకుంటూ. అట్లానే నభస్థలం, నభము అంటే ఆకాశం, ఆకాశాన్ని విసేయుహు ప్రవేశించగలరు, ఆకాశంలోకి కూడా దూసుకొని వెళ్ళిపోగలరు. అట్లానే తోయదాన్, తోయములు అంటే నీళ్లు, దా అంటే ఇచ్చేవి, నీళ్లనిచ్చేవి మనకు ఆకాశంలో ఉన్నవి మబ్బులు, వాటిని కూడా గృహ్ణీయుహు అపి పట్టుకోగలరు. ఆకాశంలో ఉన్న మేఘాలని కూడా పట్టుకోగలరు, ఆకాశంలోకి చొచ్చుకొని పోగలరు, ఆకాశంలో ఉన్న మేఘాలని పట్టుకోగలరు, సముద్రం మీ నుంచి ఎగిరిపోగలరు. భూమి మీద నడిస్తేనేమో భూమిలో మొత్తం పాదాలు మొత్తం గుంటలు పడ్డట్టు పడతాయి, అట్లా చేయగలరు. దారయేయుః క్షితిం పద్మ్యాం ఆప్లవేయుః మహార్ణవం నభస్థలం విసేయుః చ గృహ్ణీయుః అపి తోయదాన్. గృహ్ణీయుః అపి మాతంగాన్ మత్తాన్ ప్రవ్రజతః వనే నర్దమానాః చ నాదేన పాతయేయుః విహంగమాన్. ఏదో వనే అడవిలో ప్రవ్రజతః నడుస్తూ ఉన్న మత్తాన్ మదించిన మాతంగాన్ ఏనుగులను గృహ్ణీయుః అపి పట్టుకోగలరు. అడవిలో మదించిన ఏనుగులు, మత్తేభాలు అడవిలో నడుస్తుంటే వాటిని వెళ్ళి పట్టుకోగలరు వీళ్ళు, ఎందుకంటే వాటిని మించిన బలం వీళ్ళకి. అట్లానే ఏదో విహంగమాన్, విహంగమాన్ అంటే ఆకాశంలో గమనం చేసేవి, ఎగిరేవి పిట్టలు, అవి ఆకాశంలో ఎగురుతూ ఉంటే వీళ్ళు కింద నిలబడి నర్దమానాః చ అరిస్తే వాళ్ళ యొక్క అరుపులకు, ఆ నాదేన శబ్దాలకు ఆకాశంలో ఎగిరిపోతున్న పక్షులు కూడా పాతయేయుః వాటిని కింద పడేయగలరు వాళ్ళు. ఆకాశంలో ఎగిరిపోతున్న పిట్టలు కూడా రాళ్ళు కింద పడతాయి వాళ్ళు అరిస్తే, అంతటి అరుపులు వాళ్ళవి. గృహ్ణీయుః అపి మాతంగాన్ మత్తాన్ ప్రవ్రజతః వనే నర్దమానాః చ నాదేన పాతయేయుః విహంగమాన్. వాళ్ళు అడవుల్లో తిరుగుతున్న మదించిన ఏనుగుల్ని పట్టుకోగలరు, ఊరికి కింద నిలబడి అరిస్తే వాళ్ళ అరుపులకి పిట్టల్ని కూడా కిందికి రాలి పడేట్టు చేయగలరు. ఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూపిణాం శతం శతసహస్రాణి యూధపానాం మహాత్మనాం. ఈదృశానాం ఈ విధంగా ఉన్న వాళ్ళని, కామరూపిణాం కామరూపాలు కోరుకున్న రూపాలని ధరించగలిగిన వాళ్ళని, హరీణాం హరులను వానరులను,
శతం శతసహస్రాణి వందల కొద్ది వేల కొద్ది మహాత్మానం మహాత్ములైన యూధపానాం యోధులను ప్రసూతాని పుట్టించారు. ఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూపిణాం శతం శతసహస్రాణి యూధపానాం మహాత్మనాం తే ప్రధానేషు యూధేషు హరీణాం హరియూధపాః బభూవుః యూధ ప్రశ్రేష్టాః వీరాంశ్చాజనయన్ హరీన్. ఇంకా తే వాళ్ళందరూ ప్రధానేషు యూధేషు యోధుల్లో ప్రధానులు, వానర యోధులు వాళ్ళందరూ, వాళ్ళ సైన్య సమూహాలకు వాళ్ళు నాయకులు. హరినాం వానరులందరిలో వాళ్ళు హరియూధపాహ వానర ముఖ్యులు. ఆ విధంగా అటువంటి వాళ్ళని వీళ్ళందరూ కన్నారు. వాళ్ళు తర్వాత ఈ హరిన్ వీళ్ళు కన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే, పుట్టించిన వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఈ హరిన్ ఈ వానరులందరూ, ఆ వీరులందరూ, అజనయన్ పుట్టిన వాళ్ళందరూ యూధప శ్రేష్టాహ ఈ వానర యూధాల్లో వానర సమూహాల్లో వానర సేనాలకు వాళ్ళు శ్రేష్ఠులై బభూవుహు ఉన్నారు. ఇప్పుడు ఈ తయారైన మొత్తం వానరులందరూ, భల్లూకాలందరూ, లాంగూలాలందరూ గొప్ప వీరులు, వానర యోధులు, హరిశ్రేష్ఠులు, గొప్ప సైనాధిపతులు, సేనానాయకులు, గొప్ప సేనలు అయి ఉన్నారు. ఇంకా తొందరలోనే ఆ విషయాన్ని వాళ్ళు రుజువు చేస్తారు. తే ప్రధానేషు యూధేషు హరీణాం హరియూధపాః బభూవుః యూధపశ్రేష్టాః వీరాంశ్చాజనయన్ హరీన్. అన్యే రుక్షవతః ప్రస్థాన్ ఉపతస్థుః సహస్రశః అన్యే నానావిధాన్ శైలాన్ కాననాని చ భేజిరే. అన్యే అందరూ వీళ్ళందరూ వృక్షవతః వృక్షములై ఉన్నారు, భల్లూకములతో ఉన్నారు, భల్లూక రూపాల్లో ఉన్నారు వాళ్ళందరూ. సహస్రశః వేల కొద్ది, ప్రస్థాన్ బయలుదేరారు, ఉపతస్థుః వేరే వేరే చోట్ల ఉన్నారు. ఎక్కడెక్కడ అంటే నానా విధాన్ ఎన్నో విధాలైన శైలాన్ కొండలను పర్వతాలను, కాననాని అడవులను చేరుకున్నారు. ప్రస్థానం వాటి కోసం వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉపతస్థు ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. ఆ విధంగా భేజిరే ఉన్నారు. వీళ్ళందరినీ మన దేవతలు, ఋషులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు అందరూ, అప్సరసలు అందరూ కలిసి ఒక మూకుమ్మడిగా ఇంత పెద్ద ఉమ్మడి సేనను తయారు చేశారు. వాళ్ళందరూ మహాబలవంతులు, మహాపరాక్రమవంతులు. కోరుకున్న రూపాన్ని ధరించగలరు, కోరుకున్న ప్రదేశాలకు వెళ్ళిపోగలరు. వాళ్ళు చెయ్యలేని పని లేదు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేశారంటే అన్యే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటికి చూసుకున్నారు, ప్రస్థానం అయ్యారు. అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ కొండల్లోకి సగం మంది, కానల్లోకి, కోనల్లోకి, అడవుల్లోకి సగం మంది వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. అన్యే వృక్షవతః ప్రస్థాన్ ఉపతస్థుః సహస్రశః అన్యే నానావిధాన్ శైలాన్ కాననాని చ భేజిరే. సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వాలినం భ్రాతరౌ ఉపతస్థుః తే సర్వై చ హరియూధపాః నలం నీలం హనుమంతం అన్యాన్శ్చ హరియూధపాన్. అప్పుడు తే సర్వే వాళ్ళందరూ హరియూధపాః వానర యోధులందరూ సూర్యపుత్రుడైన సుగ్రీవం సుగ్రీవుణ్ణి, శక్రపుత్రం శక్రుడు అంటే ఇంద్రుడి కొడుకైన వాలినం వాలిని, నలం నలుణ్ణి, నీలం నీలుణ్ణి, హనుమంతం హనుమంతుణ్ణి,
అన్యాన్శ్చ మిగిలిన హరియూధపాన్ హరియోధులను వానర ముఖ్యులను ఉపతస్థు వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళని అనుసరిస్తూ ఉన్నారు. సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వాలినం భ్రాతరౌ ఉపతస్థు తే సర్వై చ హరియూధపాః నలం నీలం హనుమంతం అన్యాన్శ్చ హరియూధపాన్ తే తార్క్ష్య బల సంపన్నాః సర్వే యుద్ధ విశారదాః విచరంతః అత్తయన్ దర్పాత్ సింహ వ్యాఘ్ర మహా ఉరగాన్. తే వాళ్ళు సర్వే అందరూ తార్క్ష్య బల సంపన్నాః గ్రద్దల వంటి గరుత్మంతుల వంటి బల సంపన్నులు, వాళ్ళందరూ యుద్ధ విశారదాః యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు. విశారదులు అంటే క్లారిటీ ఉన్నవాళ్ళు, మొత్తం చక్కగా తెలిసి ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు దర్పాత్ గొప్ప దర్పంతో బలదర్పంతో సింహ వ్యాఘ్ర మహా ఉరగాన్ సింహాలను, వ్యాఘ్రాలంటే పెద్ద పులులు, వాటిని మహా ఉరగాన్ గొప్ప గొప్ప పాములను మొదలైన వాటిని అర్ధయన్ భయపెడుతూ ఏడిపిస్తూ విచరంతః తిరుగుతూ ఉన్నారు. మన వానర భల్లూక సైన్యాలను చూసి సింహాలు, పెద్ద పులులు, గొప్ప గొప్ప పాములు కూడా భయపడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఉన్నారు మన వాళ్ళు. తే తార్క్ష్య బల సంపన్నాః సర్వే యుద్ధ విశారదాః విచరంతః అర్ధయన్ దర్పాత్ సింహ వ్యాఘ్ర మహోరగాన్. మహాబలః మహాబాహుః వాలీ విపుల విక్రమః జుగోప భుజవీర్యేణ రుక్ష గోపుచ్చ వానరాన్. మన మహాబలః గొప్ప బలవంతుడైన వాడు, మహాబాహుః గొప్ప భుజములతో గొప్ప పరాక్రమంతో ఉన్నవాడు, విపుల విక్రమః విపులమంటే విశాలమైన విస్తారమైన పరాక్రమం విక్రమం కలిగినవాడు. అటువంటి వాలి యొక్క భుజ వీర్యేణ భుజ పరాక్రమంతో ఆయన రుక్ష గోపుచ్చ వానరాన్ వృక్షములు భల్లూకములు, గోపుచ్చములు వానరములు, వానరాన్ ఇంకో విధమైన వానరాలు, వీళ్ళందర్నీ జుగోప కాపాడుతూ ఉన్నాడు. మహాబలః మహాబాహుః వాలీ విపుల విక్రమః జుగోప భుజవీర్యేణ రుక్ష గోపుచ్చ వానరాన్. తైః ఇయం పృథివీ శూరైః సపర్వత వనార్ణవా కీర్ణా వివిధ సంస్థానైః నానా వ్యంజన లక్షణైః. తైః వాళ్ళు శూరైః శూరులందరూ, ఈ మొత్తం వానర భల్లూక సైన్యమంతా వివిధ సంస్థానైః వివిధ ప్రదేశాల్లో నానా వ్యంజన లక్షణైః ఎన్నో గుర్తులతో, లక్షణాలతో, బలాలతో, పరాక్రమాలతో, రూపాలతో స పర్వత వన ఆర్ణవ పర్వతాలు, వనాలు అడవులు, ఆర్ణవాలు సముద్రాల, సతో కూడి ఉన్న ఇయం పృథివీ ఈ మొత్తం భూమిని కీర్ణ వ్యాపించారు. మన వానర భల్లూక గోపుచ్చ సైన్యమంతా వివిధ రూపాలలో, వివిధ లక్షణాలతో, పరాక్రమాలతో భూమి అంతటా సముద్రాల్లో, పర్వతాల్లో, అడవుల్లో వ్యాపించి ఉన్నారు. వాళ్ళందరూ వాలిని, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, నలుణ్ణి, నీలుణ్ణి మొదలైన వానర ముఖ్యులని అనుసరిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ మహాబలవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు అయిన వాలి రక్షిస్తూ ఉన్నాడు.
तैः इयं पृथिवी शूरैः पर्वतवनार्णवा कीर्णा विविधसंस्थानैः नानाव्यञ्जनलक्षणैः। तैः मेघबृन्दाचलकूटसन्निभैः महाबलैः वानरयूथपाधिपैः बभूव भूः भीमशरीररूपैः समावृता రామసహాయ హేతోః. తైః వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు మేఘాల బృందాలు మబ్బుల సమూహాల్లాగా ఉన్నారు. అచలకూట సన్నిభైః, అచలములంటే పర్వతాలు, కూటములు అంటే వాటి శిఖరాలు, పర్వత శిఖరాల సన్నిభైః లాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మహాబలైః గొప్ప బలవంతులు, వానర యూధప అధిపైః వానర యూధపాలు యోధులకు అధిపతులై ఉన్నారు. వాళ్ళందరూ భీమ శరీర రూపైః భయంకరమైన గొప్ప గొప్ప శరీరాలతో రూపాలతో ఉన్నారు. వాళ్ళందరూ రామ సహాయ హేతోః రామచంద్రమూర్తికి సహాయం చేయాలన్న హేతువు కారణంతో సమావృత ఆవరించి భూహు ఈ భూమంతా బభూవ తైః మేఘ బృందాచలకూట సన్నిభైః మహాబలైః వానరయూథపాధిపైః బభూవ భూః భీమ శరీర రూపైః సమావృత రామ సహాయ హేతోః. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे 17 सर्गः सम्पूर्णम्. सर्वं श्रीरामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु. मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनुजाय सार्वभौमाय मङ्गलम्. वेद वेदान्त वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम्.